హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం అనన్య పాండే నటించిన సిటిఆర్ఆర్ కంట్రోల్ మూవీ రివ్యూ తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చి 1 hour 39 minutes ఉంటుంది భయ్య. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్గా ఉంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి నెల్ల అండ్ జోయ్ ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్. సో వాళ్ళిద్దరు కూడా లవ్ చేసుకోవడం జరుగుద్ది. కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళిద్దరికి బ్రేకప్ అయితే జరుగుద్ది. దాని తర్వాత హీరోయిన్ కొన్ని పనులు చేయడం జరుగుద్ది సోషల్ మీడియాలో. వాటి నుంచి తను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుద్ది. అసలు తను ఏం చేసింది, అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే సిటిఆర్ఎల్. ఇది ఒక సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన మూవీ భయ్య. ఫుల్గా స్క్రీనింగ్ లైఫ్ చూపించడం జరుగుద్ది. లైక్ మీకు మిస్సింగ్ మూవీ కానీ, సర్చింగ్ మూవీ కానీ, ఈ టైప్ మూవీస్ మీరు ఆల్రెడీ చూసుంటే ఇందులో కూడా ఎక్కువ స్క్రీనింగ్ నడుస్తూ ఉంటుంది. అంటే స్క్రీనింగ్ లైఫ్ని ఎక్కువ చూపిస్తారు. మీకు ఆ మూవీస్ నచ్చితే కనుక మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 1 hour 39 minutes టైం కూడా వర్త్ ఇట్టే భయ్య. లేదు ఆ టైప్ మూవీస్ నచ్చోభయ్యా, ఈ సైబర్ థ్రిల్లర్స్ కానీ, ఈ స్క్రీనింగ్ లైఫ్ చూపించే థ్రిల్లర్స్ కానీ మాకు అంతగా ఎక్కవు అనుకుంటే మీకు ఇది వర్త్ ఇట్ కాదు. ఎందుకంటే మూవీ కాన్సెప్ట్ బాగుంటుంది, దాన్ని తీసుకెళ్ళిన విధానం కూడా బాగుంటుంది. స్టార్ట్ టు ఎండ్ మీకైతే బోర్ కొట్టనివ్వరు. కాన్సెప్ట్కి తగ్గట్టుగా తీసుకెళ్తారు. ఆ సైబర్ సెక్యూరిటీని, మన డైలీ లైఫ్ వాటిని యూజ్ చేసే విధానాలు కానీ, వాటి వల్ల మన లైఫ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, మన డేటా ఎలా వేరే వాళ్ళకి వెళ్తుంది, వాటి వల్ల మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్నిటిని కూడా చాలా బాగా చూపిస్తారు. ప్రతిదీ కూడా వర్కౌట్ అయింది మూవీలో. అంటే చివరి వరకు కూడా ఎంగేజింగ్గా తీసుకెళ్తారు అండ్ థ్రిల్లింగ్గా కూడా అనిపిస్తుంటుంది. ఎక్కడ బోర్ కొట్టదు మూవీ. వాటిలో అయితే సక్సెస్ అయ్యారని చెప్పాలి డైరెక్టర్ విక్రమాదిత్య. బట్ ఏంట్రా అంటే ఒకటి భయ్య, ఈ మూవీస్, ఈ టైప్ మూవీస్ అందరికీ నచ్చవు. లైక్ ఏంటంటే ఇవి కొంచెం ఒక ట్రామాని ఎక్స్పీరియన్స్ చేసి ఇలా చేస్తాయి అనమాట. అంటే మన లైఫ్లో మన రోజు యూజ్ చేసే సోషల్ మీడియా కానీ, ఇంటర్నెట్ కానీ, ఈ యాప్స్ కానీ మన లైఫ్లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయని మనకి తెలిసిన అవి వేరే వాళ్ళు చెప్పినప్పుడు కానీ, మనకి చూపిస్తున్నప్పుడు కానీ అవి మనం తీసుకోలేము. సో ఆ కేటగిరీలో నేను కూడా ఉంటాను ఖచ్చితంగా. ఫుల్ మూవీ బాగుంది కాదనట్లేదు, బట్ సైబర్ సెక్యూరిటీని ఇన్వాల్వ్ చేశారు కాబట్టి అందరికీ నచ్చకపోవచ్చు. నాకైతే ఓకే అనిపించింది. కొంతమందికి మూవీ నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, చెప్పలేము. గివ్ ఇట్ ఏ ట్రై. నెట్ఫ్లిక్స్లో ఉంది. 1 hour 39 minutes. డ్యూరేషన్ కూడా తక్కువే. ఫ్యామిలీతో చూడొచ్చు. అడల్ట్ సీన్స్ ఏం లేవు, పర్లేదు. 18+ అయితే ఏం కాదు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి. ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రివ్యూస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్.